హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారనుకుంటూ నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పెసరట్టు, ఉప్మా పెసరట్టు అన్నమాట. పెసరపప్పు నైట్ నానబెట్టుకోవాలి. ఒక 2 గ్లాసుల పెసరపప్పు, కొంచెం రైస్. ఇన్స్టెంట్గా ఏమైనా నానబెట్టడం మర్చిపోతే ఇలా చేసుకోవచ్చు. దోశకి అట్లా ఒక గుప్పెడు బియ్యము, కొంచెం మెంతులు వేసి మిక్సీకి పట్టుకోవాలి. ఇలా కొంచెం పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసి మిక్సీకి పట్టుకోవాలి సన్నగా. కొంచెం ఉప్పు వేసి బాగా కలిపేసేయాలి పిండిని. కలిపేసి ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టి అలాగే పెట్టేసేయాలన్నమాట. ఒక 15 మినిట్స్ పెట్టాలి అలాగే. దీనికి కాంబినేషన్ను శనగపప్పు, పల్లీల చట్నీ అన్నమాట. పల్లీతోటి గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం పల్లీలు, వేయించుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి ఆయిల్ వేసి. కొంచెం శనగపప్పు, ఒక హాఫ్ గిన్నె నిండా శనగపప్పు వేయించుకోవాలి ఆయిల్ వేసి. ఇవి 3 వేయించుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు వేసి, కొంచెం కొత్తిమీర, జీలకర్ర, ఎల్లిపాయలు వేసి మిక్సీకి పట్టుకోవాలి చట్నీ. తర్వాత పోపు పెట్టేసేయాలి. ఇప్పుడు ఉప్మా చేసుకోవాలన్నమాట. ఒక గిన్నె నిండా రవ్వ తీసుకొని ఇది పల్చగా ఉప్మా చేసుకోవాలి. పెసరట్టుకి రవ్వ వేయించేసి పోపు పెట్టి ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం కారము, పసుపు, ఉప్పు వేసి ఇది నీళ్ళు మరిగిన తర్వాత రవ్వ వేసుకొని కలుపుకోవాలి. పల్చగా ఉండాలన్నమాట ఉప్మా. మళ్ళీ ఇది తర్వాత గట్టిగా పడిపోతుంది. ఒక కప్పుకి 4-5 కప్పుల వాటర్ అట్లా ఎక్కువనే తీసుకోవాలన్నమాట, పల్చగా ఉంటుంది. ఇది ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ప్యాన్ పెట్టేసి దానిపైన దోశలు వేస్తున్నా. ఇలా పల్చగా దోశ వేసుకొని దానిపైన ఉప్మా వేసుకోవాలన్నమాట. ఉప్మా వేసుకొని ఇదంతా స్ప్రెడ్ చేయాలి ఇట్లా. దోశని మెల్లగా టర్న్ చేసుకోవాలి. ఒక సైడే కాల్చుకోవాలన్నమాట. ఇదండి దోశ. ఇది చట్నీతో
సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. వేడి వేడిగా తింటే బాగుంటాయి. ఇన్స్టెంట్ దోశలకి బియ్యము అలా నానబెట్టకుండా మర్చిపోతే ఎట్లా పెసరట్టు నైట్ పెసర్లు లేకపోతే పెసరపప్పు కూడా నానబెట్టుకొని ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.